హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ మనోజ్. అయితే కేటీఆర్కు పట్టభద్రుల ఎన్నికల వేళ అసలు ట్రబుల్ మొదలైంది. అయితే ఆయన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోగలరా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీట్. ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ ఎన్నికల్లో బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అప్పగించింది. దీంతో కేటీఆర్కి ఈసారి ఎలాగైనా సరే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని కాలుకు బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు, మొన్నటిదాకా కరీంనగర్లో జరిగినట్టు. సో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సెగ్మెంట్లో వరుస సన్నాహక సమావేశాలు పెడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కేవలం 2 స్థానాలు గెలుచుకోగలిగింది బీఆర్ఎస్. జనగామ, సూర్యాపేట తప్ప మిగతా అన్ని సెగ్మెంట్లలో హస్తం పార్టీనే గెలిచింది. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీనే ఊపందుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ ఏం చేస్తారన్నది ఇప్పుడు కొసమెరుపు అని చెప్పాలి. అంతేకాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తుంది. దీంతో ఆ పార్టీ ప్రజల్లో రోజు రోజుకు బలహీనపడుతూ వస్తుందని చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని తమ పార్టీ పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకనే కేటీఆర్ని రంగంలో దింపింది. సో అందులో భాగంగానే రాకేష్ రెడ్డి గెలుపు బాధ్యతలను పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అప్పగించింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి తరపున కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాజేష్ రెడ్డి గెలుపు కోసం సుడిగాలి పర్యటన చేస్తున్న కేటీఆర్కు సొంత పార్టీ నేతల నుంచే షాకులు తప్పడం లేదని చెప్పాలి. ఇటీవల బీఆర్ఎస్ వరంగల్ కీలక నేతల కోసం కేటీఆర్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలే దాదాపుగా డుమ్మా కొట్టిన పరిస్థితి ఆయన్ని ఒక రకంగా విస్మయాన్ని గురిచేస్తుందని చెప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉండగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదనే అభిప్రాయం కూడా ఇటు ప్రజల్లోనూ ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో కీలక స్థానంలో ఉన్న కేటీఆర్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించుకోలేకపోతే ఆయనకు రాజకీయంగా ట్రబుల్స్ తప్పవు అనే చర్చ మొదలైంది. ఎందుకంటే వాస్తవానికి అక్కడ ఈ ఎమ్మెల్సీ ఏదైతే అక్కడ ఆ ఎఫెక్ట్ అయ్యే సెగ్మెంట్స్లో కేవలం బీఆర్ఎస్ 2 అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే గెలుచుకుంది. మిగతా అన్నిట్లలో కూడా కాంగ్రెస్ ప్రభావం గట్టిగా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు అక్కడ రిజైన్ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి అక్కడ రాకేష్ రెడ్డికి సీట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అక్కడ బీఆర్ఎస్ని ఒకవేళ గెలిపించుకోలేకపోతే రేపు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కేటీఆర్ని ఏ విధంగా ఆడిపోసుకుంటాయన్నది ఇప్పుడు నిజంగా కొసమెరుపు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.